హాయ్ అండి, ఈరోజు నేను ఫ్రూట్ సాలడ్ తయారు చేస్తున్నాను. దీనికి ముందుగా కొన్ని రకాల ఫ్రూట్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత పాలను మరిగించుకోవాలి. దీనిలో చిన్న బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ని 1.5 స్పూన్ తీసుకొని పాలలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాలు బాగా చిక్కగా మరిగాక దీనిలో మనం సరిపడా చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత పాలు అడగంటకుండా కాసేపు మరిగించుకుంటూ కలుపుకోవాలి. ఇలా మరిగిన పాలు చిక్కబడతాయి. ఆ తర్వాత దీనిలో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని దీన్ని మనం బాగా కలుపుకోవాలి, లేదంటే గడ్డ కడుతుంది. కలుపుకొని తర్వాత మనం బౌల్ని స్టవ్ దించేసుకొని కాసేపు చల్లవారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో మనం తయారు చేసుకున్న కస్టర్డ్ని అందులో వేసుకొని ఫ్రూట్స్ వేసుకుంటూ కలపాలి. ఆ తర్వాత వీటిని మనం బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లబడ్డ తర్వాత దీన్ని ఇంకా మనం చల్లగా ఎండాకాలంలో ఎంతో రుచికరమైన పిల్లలు ఫ్రూట్స్ తినే వాళ్ళకి ఇలా ఫ్రూట్స్ కూడా అలవాటు అవుతాయి. కాబట్టి సమ్మర్లో చాలా టేస్టీగా ఉండే ఫ్రూట్ సాలడ్ రెడీ.